శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉన్నా కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై వారికి గాఢమైన ప్రేమైనా ఉండాలి, లేదా నువ్వు బాగుపడకూడదనే ఉద్దేశమైనా వారికి ఉండాలి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం సింగర్ మను కొడుకుల విషయమే. తెలుగు ప్లేబ్యాక్ సింగర్ మను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో రజనీకాంత్కి డబ్బింగ్ చెప్పడమే కాకుండా దాదాపు 25,000కి పైగా పాటలని పాడి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత అంతటి పేరు పొందిన సింగర్ మను ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లకుండా తన పనేంటో తాను చూసుకుంటుండేవాడు. అయితే మొదటిసారి మను పేరు వివాదాల రూపంలో తెర మీదికి వచ్చింది. ఇందుకు కారణం తన కుమారులు రఫీక్ మరియు షకీర్. ఇక వీరిద్దరూ మంగళవారం తమ స్నేహితులతో కలిసి ఫుల్గా మద్యం తీసుకొని డిన్నర్ కోసం ఒక హోటల్కి వెళ్ళగా అక్కడికి వచ్చిన కృపాకరణ్ మరియు బాబు అనే ఇద్దరు అబ్బాయిల్ని రక్తం వచ్చేలా కొట్టడంతో వారు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పోలీసులు మను కొడుకులపై కేసుని ఫైల్ చేయగా ఈ విషయం తెలిసి మను కొడుకులు ఇప్పుడు పరారీలో ఉన్నారు. నిజంగానే మను స్టార్ సింగర్గా ఎదగకపోవడానికి ఎస్పీబీఏ కారణమా? సినిమాల్లో మను కొడుకులు హీరోలుగా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయారు? సింగర్ అయిన మను టీవీ సీరియల్స్లో యాక్ట్ చేయడానికి గల కారణాలేంటి అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నాగూర్ సాహెబ్ అలియాస్ మను. ఇతను 1965 అక్టోబర్ 26న ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లిలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తండ్రి రసూల్, తల్లి షాహిదా. ఇతనికి 2 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి నాదస్వర విద్వాంసులవ్వడంతో గుంటూరులోని నాగూర్ సాహెబ్ నాటకాల మండలిలో పనిచేస్తూ కొన్ని కచేరీలను కూడా ఇస్తుండేవారు. ఇదిలా ఉన్నప్పుడే నాగూర్ సాహెబ్కి షాహిదా అనే అమ్మాయి ఉండేది. ఇక అప్పట్లో నాటకాల్లో నటించేందుకు అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో నాగూర్ సాహెబ్ తన కూతురితో నాటకాల్లో యాక్ట్ చేపించేవారు. అంతేకాకుండా షాహిదా మంచి సింగర్ అవ్వడంతో నాదస్వర విద్వాంసుడైన రసూల్తో కలిసి పాటలు కూడా పాడుతుండేది. కానీ షాహిదాకి ఎలాగైనా సినిమాల్లో నటించాలని, తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఇదిలా ఉంటే రోజులు గడుస్తున్న కొద్దీ నాదస్వర విద్వాంసుడైన రసూల్కి షాహిదాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక రసూల్ ఆల్ ఇండియా రేడియోలో తన ప్రదర్శనలిస్తూ మంచి గుర్తింపు పొందడంతో షాహిదా తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకొని 1963లో రసూల్కి షాహిదాకి సింపుల్గా పెళ్లి జరిపించారు. ఇక అలా కొన్ని రోజుల తర్వాత షాహిదా తండ్రి అనారోగ్యం కారణంగా 1964లో మరణించారు. దీంతో ఆ నాటక మండలి బాధ్యతల్ని రసూల్ అతని భార్య షాహిద్ చూసుకుంటుండేవారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి పుట్టగా అతనికి తన తండ్రి పేరైన నాగూర్ సాహెబ్ అనే పేరుని పెట్టడం జరిగింది. ఇక ఇతనే ఆ తర్వాత సింగర్ మనుగా మారాడు. ఇదిలా ఉంటే వీరు రన్ చేస్తున్న నాటకాల కంపెనీకి రోజు రోజుకి నష్టాలు రావడం, మరోవైపు వీరికి షాహిద్ బాబు, సుకూర్ బాబు అనే 2 అబ్బాయిలు కూడా జన్మించడంతో వీరి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. దీంతో గుంటూరులోనే ఉంటే ప్రయోజనం లేదని ఫ్యామిలీ మొత్తం విజయవాడకి షిఫ్ట్ అయి అక్కడే చిన్నగా నాటకాలను వేసుకోవడం మొదలెట్టారు. ఇక అలా చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు యాక్ట్ చేస్తూ పాటలు పాడడం చూసిన మనుకి కూడా సంగీతం మీద ఇంట్రెస్ట్ పెరిగి 5 ఏళ్ల వయసు నుండే నాటకాల్లో పద్యాలు పాడడం మొదలెట్టారు. ఇక అలా కొడుక్కి ఉన్న ఇంట్రెస్ట్ని మరియు అతని వాయిస్ కూడా బాగుండడంతో మను సంగీతం నేర్చుకునేందుకు క్లాసెస్కి కూడా పంపిస్తుండేవారు. ఇక అలా 7 ఏళ్లకే మను సంగీత ప్రదర్శనలు ఇస్తూ అందులో ప్రైజెస్ని కూడా గెలవడం, అంతేకాకుండా ప్రతి షోకి 10 నుండి 30 రూపాయల డబ్బుల్ని కూడా సంపాదించి తన ఫ్యామిలీకి తన వంతు సపోర్ట్ని ఇస్తుండేవాడు. ఇక మను తన స్కూలింగ్ని విజయవాడలోని సివిఆర్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న మనుకి నాటకాల్లో సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే ఒకసారి డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు విజయవాడలో జరిగే నాగూరు నాటక మండలికి వెళ్లడంతో అక్కడ మను తల్లి షాహిదా నటనని చూసి దాసరి గారు ఇంప్రెస్ అయి రమేష్ బాబు, కృష్ణ జోడీగా చేస్తున్న నీడా అనే మూవీలో ఈమెకి ఒక పాత్రని ఆఫర్ చేయడం జరిగింది. ఇక ఈ ఆఫర్ కోసమే ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్న షాహిదా ఇమీడియట్ గా అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా షూటింగ్ లొకేషన్కి తన కొడుకైన మనుతో కలిసి వెళ్ళగా సెట్లో చాలా హుషారుగా ఉన్న మనుని చూసి డైరెక్టర్ దాసరి గారు నీడా అనే మూవీలో మనుకి ఒక పాత్రనివ్వడంతో ఆ మూవీ ద్వారా బాలనటుడిగా మను తన అరంగేట్రాన్ని చేశాడని చెప్పొచ్చు. ఇక అలా దాసరి గారు మను తల్లి షాహిదాకి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ రంగున్ రౌడీ, చైర్మన్, భలే బుల్లోడు, జాతర,
కేటుగాడు, తరం మారింది అని 15 సినిమాల్లో ఏదో ఒక పాత్రనివ్వగా మను కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఒకరోజు షూటింగ్ స్పాట్ లో మను లంచ్ బ్రేక్ లో పాటలు పాడుతుంటే అదే సమయానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథ్ గారు అక్కడికి రావడం ఇతని వాయిస్ విని సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మను వాయిస్ కొంతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలాగా ఉండడమే. ఇక మనుకి సింగర్ కంటే యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. దీంతో ఎంఎస్ విశ్వనాథ్ గారు మనుతో ఒకవైపు సినిమాల్లో యాక్ట్ చేసుకుంటూనే మరోవైపు తనకి అసిస్టెంట్గా పనిచేయమని నచ్చజెప్పి తన స్టూడియోలోనే ఉండనిచ్చేవారు. ఇక అలా చాలా వరకు రఫ్ ట్రాక్స్ని మనుతోనే పాడించగా ఆ పాటలని మళ్ళీ మెయిన్ సింగర్స్ అయిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు యేసుదాస్ లాంటి వారు పాడేవారు. కానీ మను అదంతా పట్టించుకోకుండా తన కష్టానికి ఎంత డబ్బుల్ని ఇస్తున్నారనేది మాత్రమే చూసేవాడు. అలా ఆ మధ్యలో మను ఆడది ఒక మగాడు, రాగదీపం, మేఘ సందేశం అనే మూవీస్లో యాక్ట్ చేస్తూ ఆ సినిమాల్లోని పాటల్లో కోరస్గా కూడా పాడుతుండేవారు. ఇక అలా కొడుకు సినిమాల్లో కొంతవరకు సెటిల్ అయ్యాడని భావించిన తన తల్లి మనుకి 1985లో తమ బంధువుల అమ్మాయి అయిన జమీలాతో పెళ్లి జరిపించింది. ఇదిలా ఉంటే మనుకి మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తి గారితో పెరిగిన మంచి పరిచయం కారణంగా నాగార్జున యొక్క ఫస్ట్ మూవీ విక్రమ్లో మనుకి డింగ్ డాంగ్ అనే పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ హిట్ అవ్వడంతో అగ్నిపుత్రుడు, ఆహనా పెళ్ళంట, కలెక్టర్ గారి అబ్బాయి, గుండమ్మ గారి కృష్ణులు అని కె చక్రవర్తి గారి మ్యూజిక్ లోనే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ని పాడేవారు. కానీ మను ఎంత బాగా పాడినా జనాల్లో మాత్రం ఆ క్రెడిట్ ఎస్పీబీ గారికే వెళ్ళేది. ఎందుకంటే బాలు గారిది మనుది సిమిలర్ వాయిస్ కావడమే. కానీ మను మాత్రం ఇదంతా పట్టించుకోకుండా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో అప్పట్లో ఇదంతా పట్టించుకునేవాడు కాదు. ఇదిలా ఉంటే మను జమీలా గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మించింది. ఇక అందులో ఒక అబ్బాయి 4 ఏళ్లున్నప్పుడు ప్రమాదవశాత్తు కన్ను మూయడంతో ఆ తర్వాత మను తన 2 కొడుకులకి, కూతురికి ఏ లోటు లేకుండా పెంచాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా మను ముస్లిం కావడం, నాగూర్ సాహెబ్ అనే పేరు వల్ల కూడా ఇతనికి ఛాన్సులు ఎక్కువగా వచ్చేవి కావు. ఎందుకంటే అప్పట్లో ఇండస్ట్రీలో చాలా వరకు మ్యూజిక్ డైరెక్టర్లు హిందువులే అయి ఉండడం, అందులోనూ బ్రాహ్మణులే కావడంతో క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఫీలింగ్ ఎక్కువగానే ఉండేది. దీంతో చాలా వరకు అందరూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే సపోర్ట్ చేసేవారు. ఇక ఇళయరాజా గారికి మను మీద ఎక్కడో ఒక సింపతి ఉన్న కారణంగా అతని పేరుని మార్చుకోమని సలహా ఇవ్వడమే కాకుండా మను అని అతనికి నామకరణం కూడా చేశాడు. దీంతో అప్పటి నుండి మను పేరుని మరియు తన టాలెంట్ ని చూసేవారే తప్ప తన బ్యాక్గ్రౌండ్ గురించి ఎవరు అడిగేవారు కాదు. అలా ఒక స్టేజ్ లో బాలసుబ్రహ్మణ్యం గారు బిజీగా ఉండి కొన్ని పాటల్ని పాడలేని సిచ్యువేషన్ లో ఆ సాంగ్స్ ని మనుతోనే పాడించేవారు. అంతేకాకుండా ఇతను పాడిన సాంగ్స్ హిట్ అవ్వడంతో బాలు గారి కంటే తక్కువ రెమ్యునరేషన్ తో మను పాడుతున్నాడని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మనుతోనే పాడించేందుకు ఎగబడేవారు. ఇక అలా ఒక టైంలో ఎస్పీబీ గారు తన అవకాశాల్ని మను లాక్కుంటున్నాడని, ఎలాగైనా ఆ ఛాన్స్ తనకి ఇవ్వకూడదని తన రెమ్యునరేషన్ ని తగ్గించుకొని మరీ పాడడం మొదలెట్టారు. అంతేకాకుండా అప్పటి నుండి మ్యూజిక్ డైరెక్టర్స్ కి కూడా అందుబాటులో ఉండడంతో మనుకి నిదానంగా ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. కానీ అదే సమయంలో మను కొన్ని మూవీస్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేయడంతో ఆర్థికంగా కాస్త కుదుట పడ్డాడు. అలా శిఖరం, హలో డార్లింగ్, సింగారవేలు, ఎనక్కు 20, ఉనక్కు 10 అని కొన్ని తమిళ్ మూవీస్లో కూడా యాక్ట్ చేస్తూ మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశాడు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్ వల్ల ఎప్పుడు ఛాన్సులు రాకుండా ఆగిపోతాయో తెలియవు కాబట్టి మళ్ళీ తన పరిస్థితి మొదటికి రాకూడదని జాగ్రత్త పడేవాడు. ఇక ఆ మధ్యలో ఎస్పీబీ గారికి హెల్త్ కాస్త అప్సెట్ అయి మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇక ఆ టైంలో అందరూ మనుతోనే పాటలు పాడించడంతో 2000 సంవత్సరం తర్వాత బాలు గారిలాగా పాడే మరో సింగర్ కూడా ఇండస్ట్రీలో ఉన్నాడని జనాలకి తెలిసొచ్చింది. ఇక అలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటూ అందరి మ్యూజిక్ డైరెక్టర్స్తో పనిచేసి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అని 25,000కి పైగా పాటల్ని పాడి మను స్టార్ సింగర్గా ఎదిగాడు. ముఖ్యంగా ముక్కాల ముకాబులా సాంగ్తో తన సింగింగ్ కెరియర్ మారిపోయిందని చెప్పొచ్చు. ఇక అందుకు తోడు రజనీకాంత్ యాక్ట్ చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్కి తెలుగులో మనునే డబ్బింగ్ చెప్పేవాడు. అలా ముత్తు, అరుణాచలం, నరసింహ, బాబా, శివాజీ, రోబో అనే మూవీస్లో చెబుతూనే ఒక స్టేజ్లో రజనీకాంత్కి ఉన్న హెల్త్ ఇష్యూస్ కారణంగా తమిళ్లో డబ్బింగ్ చెప్పలేకపోవడంతో ఆ మూవీస్కి కూడా మను డబ్బింగ్ చెప్పడం జరిగింది. అలా కొచ్చిడియన్, లింగ, కబాలి, కాళీ, పేట, దర్బార్, జైలర్ అనే మూవీస్లోనూ మనునే రజనీకాంత్కి వాయిస్ ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే మనుకి ప్రొడ్యూసర్గా చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడి తన సత్తా ఏంటో చాటుకోవాలని బాబు ఆర్ట్స్ అనే బ్యానర్ని ఓపెన్ చేసి ఆర్ నారాయణమూర్తి గారిని హీరోగా తెలుగోడు అనే మూవీని చేయగా ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఇన్నాళ్ళు తను కష్టపడి సంపాదించిన డబ్బంతా ఈ మూవీ ద్వారా పోగొట్టుకోవాల్సి వచ్చింది.
దీంతో మను ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మ్యూజిక్ డైరెక్టర్గా తన లక్ని ట్రై చేయాలనుకోగా ఆలీ హీరోగా రుక్షా హీరోయిన్గా చేసిన సోంబేరి అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత మనుకి మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్సులు రాలేదు. ఇదిలా ఉంటే 2008 తర్వాత ఇండస్ట్రీలో ముఖ్యంగా సింగింగ్ డిపార్ట్మెంట్లో కాంపిటీషన్ ఎక్కువ అవ్వడంతో మను కొన్ని షోస్కి జడ్జిగా వెళ్ళడం మొదలెట్టారు. అలా మలయాళంలో స్టార్ సింగర్ అనే ప్రోగ్రామ్కి 2008 నుండి 2017 వరకు మను జడ్జిగా వ్యవహరించగా 2019 తర్వాత నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలో మనుని తీసుకురావడం జరిగింది. ఇక ఆ షోలో తన మాటలతో పాటలతో అందరినీ అలరిస్తూ 4 సంవత్సరాలు జడ్జిగా వ్యవహరించి 2023లో కళ్యాణం కమనీయం అనే సీరియల్ ద్వారా మను తన యాక్టింగ్లో సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే మను తన ఇద్దరు కొడుకుల్ని సినిమాల్లో హీరోలుగా లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యి పెద్ద కొడుకైన షకీర్ అలియాస్ శశాంక్ని 2012లో తేడినేన్ అనే మూవీ ద్వారా అరంగేట్రం చేపించగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఆ వెంటనే కుమరన్ రజనీ రసికన్ అనే మరో మూవీని చేపించగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడం, అందుకు తోడు శశాంక్ యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండడంతో తన యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తండ్రి యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ని చూసుకోవడం మొదలెట్టాడు. కానీ మను దీంతో వెనకడుగు వేయకుండా తన రెండో కొడుకైన రఫీక్ అలియాస్ రితేష్ని వెట్రి అనే మూవీ ద్వారా అరంగేట్రం చేపించగా ఆ మూవీ 2017లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో రితేష్ తన అన్నలాగే తనకు కూడా సినిమాల్లో లక్కు లేదని అప్పటి నుండి యాక్టింగ్ వైపు తన మక్కువని చూపించలేదు. ఇక అన్నదమ్ములు ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్లో ఉండడంతో నిదానంగా చెడు అలవాట్లకి బానిసై తమదైన ఒక గ్యాంగ్ని కూడా మెయింటైన్ చేస్తూ రౌడీజం చేస్తుండేవారు. అలా వీరిని ఎవరైనా ఎదురిస్తే అక్కడే వారిని కొడుతూ ఆ న్యూస్ని బయటికి రానిచ్చేవారు కాదు. కానీ సెప్టెంబర్ 10వ తేదీన మను కొడుకులిద్దరూ కలిసి బాగా తాగేసి ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్ కోసం ఒక హోటల్కి వెళ్ళగా అక్కడికి 16 ఏళ్ల బాబు అనే అబ్బాయి, 20 ఏళ్ల కృపాకర్ అనే మరో అబ్బాయి ఫుట్బాల్ ట్రైనింగ్ని పూర్తి చేసుకొని 9 గంటలకి డిన్నర్ కోసం ఆ హోటల్కి వెళ్ళగా అలా నిదానంగా ఇరువురి మధ్య గొడవలు ఏర్పడడంతో 5గురు కలిసి ఆ ఇద్దరిని కొట్టడం జరిగింది. ఇక ఈ ఇష్యూ పెద్దదవ్వడంతో ఫుట్బాల్ అకాడమీ మేనేజ్మెంట్ పోలీస్ స్టేషన్లో 5గురిపై కంప్లైంట్ ఇవ్వగా అందులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసిన మను కుమారులు మరియు వారి మరో స్నేహితుడు పరారీలో ఉండడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తుంది. ఫోక్స్ అలిసేంత వరకు ఆడితే అది ఆట, గెలిచేంత వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. ఇది ఫోక్ సింగర్ మను కుమారుల అరెస్ట్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.